గారు ఎంతో ప్రచారం చేసి అక్కడ చాలా ఇచ్చేశారు. ఈ రోజున ఎందుకు మాట్లాడట్లా? లారీలు పెట్టి తోలుకెళ్తుంటే ఇదే వాళ్ళ పార్టీ చెందినటువంటి బొల్లి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటే దానిపైన ఎందుకు స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? దానిపైన ఎందుకు వంట చెప్తా ఉన్నా అంటే మీరు అధికారంలోకి రాగానే వాసుగారు వాసులు పడుతున్నారు. వినిపిస్తుంది, చెప్పండి. మీరు రాగానే మర్చిపోతూ ఉంటారు. ఎక్కడ పక్కన అక్కడ తోమిస్తుంటే మనకి ఉన్నటువంటి ఈ సంపద అండి హెరిటేజ్ ఇది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తమిళనాడులో పేరెంట్ ప్రాంతంలో ఉంది, శ్రీలంకలో ఎక్కడ కూడా ఈ భూగాలం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి అరుదైన సంపద ఎక్కడ లేదు. ఆ సంపద మనం కాపాడాలి. పర్యావరణ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు? మీ బాధ్యత కాదా? దీనిపై ఎందుకు మాట్లాడట్లా? ఆ రోజు మీరు ఆ ఒంటి కులం మీద వచ్చి ఆ రోజు ఒంటి కాలపై నిలబడ్డారే, ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లా? ఇదే పవన్ కళ్యాణ్ గారిని సార్, ఇదే ఆంధ్రజ్యోతి ఏమైనా ట్రోల్ చేస్తుంది సార్. ఆయన ఫోటో పెట్టి వ్యంగ్యంగా ఫోటో పెట్టి మీరు ఎలాగా ప్రధానమంత్రి గారిని కలిశారు కదా, ఫోటో దిగలేదంటే ప్రధానమంత్రి గారి గుండెల్లో నేనున్నాను, నాకు ఫోటో అవసరం లేదంటే ఒక రైతు అంటారు. సార్ మీరు ఎలాగో వెళ్ళారు కదా, పోలవరం గురించి, విశాఖ ఉక్కు గురించి, అమరావతి గురించి ఒకసారి ఆయన గుండెల్లో ఉన్నట్టు చెప్పండి సార్ అని వ్యంగ్యాస్త్రాలు రాస్తే ఏం మాట్లాడతారండి జనసేన పార్టీ వాళ్ళు? అంటే మీరు అడిగారు కదా శివపార్వతి గారు చెప్తారు. డోంట్ లెవెల్ అండ్ అన్నెసరీ బ్లేమ్స్ చేయమాకండి, కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఓకే, మీకు ఉక్రోషం ఉండొచ్చు, ఆయన కమిట్మెంట్ ని మీరు క్వశ్చన్ చేయలేరు, ఆయన చేస్తారు. సార్ ఒక్క నిమిషం, అంటే మీరు మాట్లాడితే శివపార్వతి గారు మాట్లాడతారు. ఇప్పుడు రేగిరి లక్ష్మణరావు గారు ఏ విధంగా అంటే ఒక మనం పోయి పందులు బోల్రే బూడిదల మొత్తం బూడిద అంటించుకొని బూడిద అంటించుకొని అది మంచి గంధం అంటే వాళ్ళ గీతగా వదిలేయాలి. ఏ విధంగా మాట్లాడుతున్నాండి? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్నది చర్చ ఏంటి? ఏం చేశారు 5 సంవత్సరాలు? అదే అడగకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారు, ఓహో అది చేశారు, రిఫార్మ్ తీసుకొచ్చారంటే మీ రిఫార్మ్ తీసుకొచ్చే ముఖం అయితే 11 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు? ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అది తెలుసుకోకుండా మళ్ళీ అదే మొండి మాటలు మాట్లాడడం ఏంటండి? మీరు వైసీపీ కండవ కప్పుకున్నంత మాత్రాన, మీరు అరిసినంత మాత్రాన, అర్థం లేని మాటలు మాట్లాడినంత మాత్రాన మీకు 10 వచ్చిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అందరూ ముద్దాడచ్చు, ప్లీజ్ అని మిమ్మల్ని కూడా ముద్దాడుతుండొచ్చు కావచ్చు. అది మీ సొంత విషయం, అది మీకు సంబంధించిన విషయం. మీరు మా నాయకుడి మీద మాట్లాడడము ఖబర్దార్. మళ్ళోసారి చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కేసులు బుక్ చేయండి, ఆధారాలతో సహా తీసుకురండి. మళ్ళోసారి మా నాయకుడి మీద కానీ సింగపూర్లో దాచాడా, అక్కడ దాచాడా, ఎంత సంపద సృష్టించాలంటే అహర్నిశలు కష్టపడ్డారు మొత్తం కుటుంబ సభ్యులు. అప్పుడు ఆ హెరిటేజ్ అనే వ్యవస్థ నిల్చున్నది, అది గుర్తుపెట్టుకోండి. ఇష్టం ఉన్నట్టు మా నాయకుడి మీద కామెంట్ చేస్తే మాత్రం పరు నష్టం కేసు వేస్తాము. అర్థమైందా? పరు నష్టం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్త. మళ్ళీసారి చెప్తున్నాను, మీరు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి, అవాస్తవాలు మాట్లాడితే ఎవరు వినడానికి చేతుల గాజులు పెట్టుకుని కూర్చోలేదు. ఇక్కడ చెప్తున్నాను, మీకు చెప్తున్నాను లక్ష్మణరావు గారు, మీరు మొన్నటి వరకు ఇక్కడ ఉన్నారు, మొన్నటి వరకు జనసేనలో ఉన్నారు, మీకు అవకాశం దక్కలేదని చెప్పి వైసీపీలో పోయారు. వైసీపీలో పోయి మొత్తం ఆ బురద మొత్తం ఒంటికి అంకించుకొని మొత్తము కళ్ళు దాగిన కోర్టులాగా మాట్లాడమాకండి, అర్థవంతంగా మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు, అర్థవంతంగా మాట్లాడండి. అర్థం లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నారు మీకు. మీరు అర్థవంతంగా మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే ఆరోపణ చేస్తే సాక్ష్యాలతో ఆరోపణ చేయండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మర్యాదలు చెప్తున్నాను. ఓకే, లక్ష్మణరావు గారు, శివపార్వతి గారు మాట్లాడతారు. శివపార్వతి గారు లక్ష్మణరావు గారు చెత్త పన్ను వేశారు అంటున్నారు. ఆయన ఎక్కడ చెత్త పన్ను వసూలు చేస్తారో కాస్త ఆధారాలు చెప్పండి. రాగానే చెత్త పన్ను రద్దు చేశారు, అది ఓపెన్ గా పెట్టాపురంలో మీ పవన్ కళ్యాణ్ గారు వేశారు, మీ అధ్యక్షులు పెట్టాపురంలో వేశారు. మీకు అధికార ప్రతినిధిగా కూడా మీకు సమాచారం రాలేదంటే ఎవరైనా చేయలేదు. అడగండి ఒకసారి, మీ పెద్దలు అడగండి. పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 రూపాయలు, రోజుకు 3 రూపాయలు వసూలు చేయాలి అన్నారు. రోజుకు 3 రూపాయలు అంటే మీరు అబద్ధాలు, మీడియాలో అబద్ధాలు చెప్పినంత మాత్రాన మీకు ఏదో దొరికిపోతుంది. అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ఎక్కడ చెత్త పని చేశారు, ఏ చెత్త నాకు వేశారో మొత్తం ప్రూఫ్ తీసుకురండి.
రాగానే చెత్త పన్ను రద్దు చేశారు. ప్రజలకు చెప్పారు మీరు చెత్తకు పన్ను కట్టక్కర్లేదు అని. అది మినహాయించి ఎవరైనా దాన్ని పెడచెవిన పెట్టి ఎవరైనా చెత్త పన్ను వసూలు చేస్తుంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోబడింది. ఎక్కడ అవుతుందో చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, మీ విమర్శను మేము తీసుకుంటాం. తీసుకొస్తే మీరు ఎక్కడ వసూలు చేస్తారో చెప్తే ఆ సర్టైన్ పర్సన్స్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడిద్ది. ఇంకోటేంటి ఏదో ఎర్ర మట్టి తిప్పలో ఏదో చెప్తున్నారు, అది కూడా మేము దాని మీద ఎవరైతే తోలుతున్నారో ఎవరైతే దాన్ని పాడు చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించరు, అందులో డౌటే లేదు. ఎవరైనా అలాంటి పనులు చేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. మీ దృష్టికి ఏమైనా ఉంటే మాకు ఆధారాలు ఇవ్వండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారు, ఆయన డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. శ్రీపాదరావు గారు ఆల్రెడీ మీ జనరల్ సెక్రటరీ బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు, తీసుకెళ్లారు. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించాల. రైట్ లక్ష్మణరావు గారు, ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ ఒక విషయంలో. లక్ష్మణరావు గారు